హాయ్ అండి అందరికీ. నేను మీ బోలపల్లి కుర్రోడు. ఇవాళ వీడియో ఏంటంటే, నిన్న పడ్డ వర్షాలకి వాగు పడ్డదని చెప్పారు మా ఊళ్ళు. చూద్దామని వాగు అయితే వచ్చేసాను. ఇదిగోండి మా వాగు. మా ఊళ్ళు పెద్ద వాగు అన్నారు కానీ ఇక్కడ ఏం లేదు, చిన్నగానే వెళ్తుంది వాగు అయితే. ఈ వాగు వెళ్ళి గోదాట్లో కలిసిద్దండి. వాగు చిన్నదే కానీ కొమ్మల్ని కొట్టుకొని వచ్చి అక్కడ పడేసింది. చూడండి, అది కొమ్మలు వెనకాల కనిపిస్తున్నాయి కదా, వెనకాల రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి దగ్గరికి ఎక్కి అయితే చూపిస్తాను మీకు వాగు మొత్తం ఎలాగుంటుందో చూద్దరు. చూడండి, నేను రాయి దగ్గరికి అయితే వచ్చాను. చూడండి వాగు వెనకాల ఎలాగుందో, మొత్తం రాళ్ళే ఉన్నాయి కదా వాగు చుట్టూ. నీళ్ళు అయితే చాలా ఎర్రగా వెళ్తున్నాయి. సరే చూశారు కదా, నేనైతే ఇక బయలుదేరుతాను. మబ్బు అయితే పట్టేసింది ఫుల్గా, చినుకులు కూడా పడుతున్నాయి, వర్షం వచ్చేలాగుంది. నేనైతే బయలుదేరిపోయాను, వెళ్తున్నాను. మొత్తానికైతే వాగు పైకి వచ్చేసాను. ఇందాక రాయి కాడ ఉన్నాను, వెనకాల కనిపిస్తుంది కదా రాయి, అక్కడ ఉన్నాను ఇందాక. మా ఊరికి మా వాగుకి 1/2 కిలోమీటర్ ఉంటుంది. చాలా దూరం నడుచుకొని వచ్చాను. మొత్తానికైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేలోపు తడిసిపోవడం మాత్రం పక్క. నేను వెళ్ళే దారిలో మా సిగ్నల్ పాయింట్ ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు కూడా. సిగ్నల్స్ వచ్చేది నేను ఇందాక వచ్చిన దారి ఇది. ఇటు తాడి చెట్లే ఉన్నాయి, సందులో నుంచి వెళ్ళాలి. వర్షం వచ్చింది కదా, పాములు తేలు గట్ర తిరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తానికైతే దారిలోకి ఎంటర్ అయ్యాను. ఇదేనండి మా సిగ్నల్ పాయింట్. ఊళ్ళో వాళ్ళు ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా, డేటా ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా ఇక్కడికే రావాలి. చూశారు కదా మా వాళ్ళు గొడుగులు పట్టుకొని మరి పబ్జీ ఎలా ఆడుతున్నారు. చూశారు కదా మా సిగ్నల్ పాయింట్. ఇంత వర్షం వస్తున్నా కానీ గొడుగులు పట్టుకొని ఎలా కూర్చొని ఉన్నారు సిగ్నల్ కోసం. వాగు దగ్గర నుంచి వచ్చేసరికి తడిసిపోయాను. వర్షం వస్తుంది కానీ చెట్టు కింద ఆగాను ఇక్కడ. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.